సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆయనపై మరింత విశ్వాసం పెంచుతుందంటున్నారు మంత్రి ఆర్కే రోజా. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన 99% హామీలు అమలు చేశారని, అందుకే వైఎస్ జగన్పై గొప్ప నమ్మకం ఏర్పడిందని చెప్తున్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదంటున్న మంత్రి ఆర్కే రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంత్రి ఆర్కే రోజా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. మేడం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం వడమాలపేట మండలంలో టీసీ అగ్రహారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రజలంతా కూడా అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మేనిఫెస్టో గురించి మీరేమంటారు మేడం? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన పరిపాలన చూడండి, దాన్ని మళ్లీ మేము కొనసాగిస్తున్నాం అని చెప్పి దమ్మున్న మొనగాళ్లలాగా గతంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అది 100% పూర్తి చేసి ఇప్పుడున్న మేనిఫెస్టోని చూపించడం అనేది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను ఈరోజు చంద్రబాబు నాయుడుకి సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. 2014 మేనిఫెస్టో చేతిలో పెట్టుకుని మీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, మేము ఇవి పూర్తిగా చేశాం అని చెప్పి ఈ 2024 మేనిఫెస్టోని చూపించి ఇవి చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఆ దమ్ము ధైర్యం రాజశేఖర రెడ్డి గారికి, ఆయన కొడుకు మాత్రమే ఉంది. 2019లో తాను ఇచ్చిన మేనిఫెస్టోని ఒక చేతిలో పెట్టుకుని అవి పూర్తి చేసి ఈరోజు 2024 మేనిఫెస్టోని తన పరిపాలన అలాగే కొనసాగించి ఈరోజు అమ్మఒడి కానీ, అలాగే మరికొన్ని రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా పెంపు చేయడమే కాకుండా, పెన్షన్లు పెంపు చేయడమే కాకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసే దాంట్లో చిత్తశుద్దిగా ఉండటం అనేది మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించాలి, అలాగే అందరి పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళందరి జీవితాలను సంతోషంగా ఉండే విధంగా చేయాలి. ఇళ్ల లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కొనసాగిస్తానని కూడా చెప్పడం మనం గమనిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకన్నా జెట్ స్పీడ్ గా ముందుకు తీసుకువెళ్లటం కూడా మనం గమనిస్తున్నాం. సో అది అంతేగాని ఏదో ఎన్నికల కోసం ప్రజలకి అబద్దపు వాగ్దానాలు చెప్పి ఎలాగైనా ఎన్నికల్లో గెలిస్తే చాలు, ఆ తర్వాత ప్రజలు ఎటుపోతే ఏమనుకునే చంద్రబాబు నాయుడు లాగా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం అనేది వైఎస్ఆర్ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు. అందుకే 2009 ఎన్నికలకు పోయేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు తాను ఇచ్చిన మేనిఫెస్టో 2004లో పూర్తి చేసి మళ్లీ వెళ్లినప్పుడు వాటిని కంటిన్యూ చేస్తానని చెప్తూ 2 మాత్రమే చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో తాను ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తి చేసి వాటిలో మరింత పెంపు, పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ఎలా పెంచారో, మిగతా సంక్షేమ పథకాలు ఎలా కంటిన్యూ చేశారో చెప్పి వెళ్తున్నారు. దీన్ని బట్టి మనం గమనించాలి. అంతే ఈరోజు చంద్రబాబు నాయుడు చెయ్యడు అన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మాకిచ్చేవన్నీ కంటిన్యూ అవుతున్నాయి, మా పిల్లల చదువు బాగుంది, మా ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీని 25 lakhs పెంచారు, ఇంతకన్నా మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా పనిచేసే వాళ్ళకి సైతం కూడా ఈ రోజు గవర్నమెంట్ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ తీసుకొచ్చారు. మొన్నటి వరకు అది ఉండేది. మాకిచ్చే జీతాలు తక్కువ జీతాలకి ఎందుకు నవరత్నాలు లేదు, వాటికి ఇవ్వచ్చు కదా అని. సో గడప గడపకి వెళ్ళినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని సీఎం గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కూడా నవరత్నాల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిసైడ్ చేయడం అనేది ఈ విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త, శుభవార్త. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు మేనిఫెస్టో అమలు చేసి ఈ రోజు మరిన్ని అదనంగా ఇచ్చేందుకు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో పట్ల ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎంత మోసపూరిత హామీలు ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి లేదనే విషయాన్ని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, వడమాలపేట మండలం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.